ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొంటున్న అనుకూల ప్రతికూల పరిస్థితులు, జీవితంలో చేసుకుంటున్న పరిణామాలు ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క జ్యోతిష శాస్త్రం మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఆ వ్యక్తి జ్యోతిష శాస్త్రంలో ఉన్న రాసులు కానీ, నక్షత్రాలు, గ్రహ సంచారాలను, వాటి స్థితి గమనాలు, ఆ నక్షత్రాల్లో జరిగే మార్పులు, గ్రహాల పరిణామాలు, వాటి వల్ల వచ్చే అనుకూలమైన ప్రతికూలమైన గమనాల వల్ల ఈ దైనందిన జీవితంలో అతడు ఎదుర్కొనే మార్పులు ఆధారపడి ఉంటాయి అంటూ ఉంటారు. అయితే వీటిని ప్రభావితం చేసేవి ఆ వ్యక్తి యొక్క రాశులు. ఆ రాశులను ప్రభావితం చేసేవి ఆయా రాశుల్లో ఉండే గ్రహ సంచారాలు, దురాచారాల స్థితిగతుల వల్లే జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటి గ్రహ సంచారంలో ఏర్పడ్డ అనుకూల పరిస్థితులతో కొంతమంది అదృష్టవంతులు అవుతున్నారు. ఇక వీరికి శుక్ర మహర్దశ పట్టబోతుంది. పట్టిందల్లా బంగారమే, నక్క తోక తొక్కబోతున్నారు. అలానే ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వారికి ఇంకొక మహర్దశ యోగం రాబోతుంది. నిజంగా ఇలాంటివి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో చోట వస్తూ ఉంటుంది. అలాంటి యోగమే గజకేసరి యోగం. ఈ గజకేసరి యోగంలో జీవితంలో ఆ వ్యక్తి మునిపెన్నడూ ఎరుగని అత్యున్నత శిఖరాలని రాజసంతో ఉట్టిపడుతూ అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. మరి ఈ గజకేసరి అంటే ఏంటి? దీనివల్ల వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అవి అతని జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఈ గజకేసరి యోగం అంటే, గజం అంటే ఏనుగు, అడవిలో తిరిగే ఏనుగు, తెలివితేటలకి, ధైర్యానికి, ఆరోగ్యానికి ప్రతీక. ఏనుగును చూస్తే మనందరికీ కొండంత ధైర్యం వస్తుంది. అలాంటి ఏనుగుని గజం అంటాం. ఏనుగులో ఉన్న ప్రత్యేకమైన కోణం ఇది. కేసరి అంటే సింహం. రాజసానికి, సాహసానికి, తెగింపుకి, ఏదైనా సాధించాలన్న పట్టుదలకి ఈ సింహం ప్రతీక. అడవికి రారాజుగా ఒక రాజ్యాన్ని ఏర్పరచుకొని రాజ్యం వెళ్తుంది సింహం. అలాంటి సింహంలో ఉన్న గుణాలే దీనికి ప్రతీక. అంటే ఓ ఏనుగులో ఉన్న పాజిటివిటీ, ఒక సింహంలో ఉన్న పాజిటివిటీ, ఇలాంటి గుణాలన్నీ కలిపి ఒక వ్యక్తి జీవితంలో వస్తే దానిని గజకేసరి యోగం అంటారు. ఈ గజకేసరి యోగం అనేది ప్రతి వ్యక్తి జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి తప్పకుండా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది, ఈ సమయంలో జరుగుతుందన్నది ఆ వ్యక్తి గ్రహరాశుల సంచారంపై ఆధారపడి ఉంటుంది. మరి అలా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ రాశుల వారికి గజకేసరి యోగం పట్టనుంది. 1 కాదు, 2 కాదు, 10 ఏళ్ల పాటు ఈ రాశుల వారికి తిరుగుండదు. మరి అలా గజకేసరి యోగంతో స్టార్డమ్ని ఏలబోతున్న రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. మరి ఈ గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుంది, దేనివల్ల ఏర్పడుతుంది అంటే, గజకేసరి యోగం గురువు చంద్రుడు కలయిక వల్ల ఏర్పడడం జరుగుతుంది. అంటే గురు చంద్రుడు కేంద్ర స్థానంలో ఉంటారు. చంద్రుడి నుంచి గురువు కేంద్ర స్థానం వైపు, గురు నుంచి చంద్రుడు కేంద్ర స్థానం వైపు చూస్తూ ఉండడాన్ని గజకేసరి యోగం అంటారు. అంటే గురుడు ఉచ్చ స్థితిలో ఉన్న చంద్రుడిని, చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురుడిని చూస్తూ ఉంటారు. ఇక ఇది జన్మ లగ్న స్థానాల్లో ఉన్నప్పుడు చంద్రుడి నుంచి గురుకి, గురు నుంచి చంద్రుడికి ఈ 4 స్థానాల్లో మారుతుంటే ఈ గజకేసరి యోగం ఉన్నట్లే. అంటే చంద్రుడు 1వ స్థానంలో, గురు 4వ స్థానంలో ఉన్నప్పుడు గురు 10వ స్థానంలో, చంద్రుడు 7వ స్థానంలో, ఇలా 1, 7, 4, 10 స్థానాల్లో గురు చంద్రుల స్థానాల మార్పుల్లో ఈ గజకేసరి యోగం ఉంటుంది. మరి ఈ గజకేసరి యోగం కలిగిన జాతకులు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా గుర్తుపట్టగలము అని అంటే, ఈ గజకేసరి యోగం కలిగిన వాళ్ళు చాలా మంచివారుగా రాజసంతో ఉట్టిపడుతూ ఉంటారు. ఎంతో అత్యున్నత స్థానంలో ఉంటారు. రాజులోని రాజసానికి ధైర్యంగా నిలిచి దయా, కీర్తి, జాలి, దానం, సాహసం, ధైర్యం, ఇలా అన్ని లక్షణాలతో ఓ రాజు రాజ్యాన్ని ఎలా ఏలుతుంటాడో అలా తమ వ్యక్తిగత జీవితాల్లో దూసుకెళ్తూ ఉంటారు. అంటే ఈ గజకేసరి యోగం కలిగిన వాళ్ళు నాయకత్వపు లక్షణాలతో ముందుండి అందరినీ నడిపిస్తూ ఉంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఉన్నత వర్గానికి చెందినవారుగా కనపడతారు. ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో మంచి కీర్తి ప్రతిష్టలను కలవారిగా ఉంటారు. ఎంతో జాలితో, దయతో, అందరితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఈ గజకేసరి యోగం కలిగిన వారు మరింతగా చెప్పుకుంటున్న ఆ రాశుల వారు ఎవరో ఒక్కసారి మనం చూద్దాం. ఇక మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి మరియు మీన లగ్నంలో ఉన్నవారు ఎవరికైనా ఈ గజకేసరి యోగం పడుతుంది. అది ఎలాగయ్యా అంటే, మేషానికి దృష్టికోణానికి అధిపతి గురువులు, కర్కాటకానికి చంద్రుడు, సింహరాశికి రవి చంద్రుడు, ఇక ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి గురుచంద్రులు, ఇద్దరు మిత్రులు. ఈ మిత్ర గ్రహాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశుల్లో సంచరిస్తూ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వీరికి గజకేసరి యోగం పడుతుంది అని అంటారనమాట. అలా ఈ గజకేసరి యోగంతో ఈ రాశులలో ఉన్నవారు దాదాపు 10 ఏళ్ల పాటు తమ జీవితంలో మునిపెన్నడూ ఎరుగని ఓ మార్గదర్శిని చూస్తారు.
నేను చెప్పాను కదా, నేను చెప్పినట్లు స్టార్డంతో కీర్తి ప్రతిష్టలతో జీవితాన్ని ఒక ఊపు ఊపేస్తూ ఉంటారు. మరి మీ గ్రహ రాశుల సంచారం పరిశీలించుకొని మీకు కూడా ఇలాంటి గజకేసరి యోగం ఎప్పుడు రానుందో పరిశీలించుకోవచ్చు. అయితే ఓం శ్రీ మాత్రే నమః 2025 సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న 5 రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల 5 రాశుల వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది. ఎప్పుడైనా సరే నవగ్రహాల్లో ఒక గ్రహ బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింపచేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. దాదాపుగా 80% జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. 2025 సంవత్సరంలో ఈ గురు సంచారంలో మార్పుల వల్ల 5 రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది. 5 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. దానికి కారణం ఏమిటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి 2వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వారికి ద్వితీయంలో గురు సంచారం ఉంది. ద్వితీయం అంటే వాక్స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం. కాబట్టి మేషరాశి వారికి 2025లో కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. కాబట్టి వాక్కుపరంగా, ధనపరంగా, కుటుంబ జీవిత పరంగా మేషరాశి వారికి 2025 గురు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. ఆ తర్వాత గురు సంచారంలో మార్పు వల్ల 2025లో రాజయోగం పట్టబోతున్నటువంటి 2వ రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి 5వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు. ఈ పంచమ సంచారం వల్ల మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. సంతానం లేని మకర రాశి వాళ్లకు 2025లో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి 2025 సంవత్సరం మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలున్నాయి. కాబట్టి గురు సంచారంలో మార్పుల వల్ల రాజయోగం పట్టబోతున్న 2వ రాశి మకర రాశి. ఆ తర్వాత 2025లో రాజయోగం పట్టబోతున్న 3వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి గురు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది. వృశ్చిక రాశి వారికి గురువు 7లో సంచారం చేస్తున్నాడు. ఈ సప్తమ సంచారం వల్ల ఈ రాశి వాళ్ళకి 2025లో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. చాలా కాలంగా పెళ్ళి అవ్వక, సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి 2025లో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళి అవుతుంది. మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయమవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు 2025లో ఖచ్చితంగా కలుస్తారు. మీ లైఫ్ చాలా బాగుంటుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకు 2025లో సప్తమ గురు సంచారం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, భాగస్వామ్య వ్యాపార సమస్యలు అన్నీ తొలగిపోయి వృశ్చిక రాశి వాళ్లకు 2025లో అత్యద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతోంది. ఆ తర్వాత 2025 సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్నటువంటి 4వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి గురువు 2025లో మీ నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు. అంటే 9వ స్థానంలో సంచారం చేస్తాడు. పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యారాశి వాళ్ళ మీద పడుతుంది. కన్యారాశి పట్టిందల్లా బంగారంలా మారుతుంది. ఆర్థికంగా కన్యారాశి వారికి తిరుగుండదు. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువులు తొలగిపోతారు. దిష్టి తొలగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా కన్యారాశి వాళ్ళకి పూర్తవుతాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురు సంచారం అనేది పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని కలిగింపజేసి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతున్న 4వ రాశి కన్యారాశి. అలాగే 2025 సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న 5వ రాశి ఆఖరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి గురువు 2025 మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అసలు జ్యోతిష శాస్త్రం పరంగా 11వ స్థానం అంటే తిరుగులేని స్థానం. మట్టిని పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి స్థానం 11వ స్థానం. కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వాళ్ళకి 2025లో తిరుగుండదు. ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు. డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నెంబర్ 1గా చక్రం తిప్పుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఖర్చులు పెరిగిపోతాయి. శత్రు బాధలు తొలగిపోతాయి. కోర్టు సమస్యలు పరిష్కరింపబడతాయి.
అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. కాబట్టి తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్ళకి 2025లో గురుబలం వల్ల రాజయోగాన్ని సిద్ధింప చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో అద్భుతమైన అఖండ రాజయోగం పట్టబోతోంది. 5 రాశులు మేషరాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్య రాశి, కర్కాటక రాశి, ఈ 5 రాశుల వల్ల అత్యద్భుతంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింప చేసుకోవచ్చు. ఏనుగు బొమ్మ ఇంట్లో ఏ దిక్కులో పెడితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో, విశేష ఐశ్వర్య ప్రాప్తిని, అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింప చేసుకోవడానికి ఇంట్లో ఏనుగు బొమ్మ ఏ దిక్కులో ఉండాలి, ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో ఏనుగు బొమ్మకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అది అధికార పదవులకు సంకేతం. ఎందుకంటే రాచరికపు హోదాకి సంకేతం. ఏనుగంటే రాజయోగానికి సంకేతం. కాబట్టి ఎవరికైనా అధికార పదవులు లభించాలన్నా, హోదా, స్టేటస్, గౌరవ మర్యాదలు పెరగాలన్నా, రాజయోగం పట్టాలన్నా ఇంట్లో ఏనుగు బొమ్మను కానీ ఏనుగు ఫోటోని కానీ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. అందుకే లక్ష్మీదేవి కూడా ఏనుగు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్నట్లుగా గజలక్ష్మీదేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది. అందుకే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలగాలంటే 2 ఏనుగు బొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి 2 వైపులా ఏర్పాటు చేసుకోండి. లేదా లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోకి 2 వైపులా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి. లక్ష్మీ పూజలు ఎప్పుడు చేసినా సరే లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి 2 వైపులా ఏనుగు బొమ్మలు ఉంటే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. లేదా ఏనుగు బొమ్మలు 2 తీసుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఆ 2 ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకోండి. అయితే ఏనుగు బొమ్మలు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏనుగు చూపు అనేది ఎంట్రన్స్ మీద పడకుండా ఉండాలి. అంటే ఎంట్రన్స్కి కొంచెం పక్కగా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోవాలి. వాటి చూపు అనేది కరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ మీద పడకూడదు, కొంచెం పక్కగా పడాలి. అలా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకుంటే గళ్ళు గళ్ళుమని లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మీకు డబ్బుపరమైన సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలన్నీ పోవడానికి ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద పెన్నుతో ధనం కలిసి రావాలి అని రాసి ఆ ఏనుగు బొమ్మలో ఏనుగు పాదానికి ఆ కాగితాన్ని ఒక రిబ్బన్తో కట్టండి. అప్పుడే ధనపరమైన సమస్యలను తొందరగా తొలగిపోతాయి. అది కూడా ఎర్రటి రిబ్బన్ కట్టాలి. మీకు డబ్బులు బాగా అవసరమైనప్పుడు ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకొని ఏదో ఒక ఏనుగు బొమ్మ కాళ్ళకి తెల్ల కాగితం మీద డబ్బులు రావాలి అని రాసి ఆ కాగితాన్ని ఎర్రబంతితో ఏనుగు పాదానికి చుట్టాలి. ఏదో ఒక విధంగా గజలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల డబ్బు సంపాదన అనేది పెరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఎప్పుడైనా సరే ఏనుగు బొమ్మకి ధన సంపాదన పెరగాలి అని కాగితం మీద రాసినప్పుడు నమః సర్వ నివాసాయ సర్వశక్తియుతాయ మామహావిష్ట అంకుశవాస శరణాగత వత్సల అనే శ్లోకం చదువుకోండి. ఈ శ్లోకాల అర్థం ఏంటంటే నమః సర్వ నివాసాయ సర్వశక్తి ఉదయ, అన్ని శక్తులు కలిసి ఉండి అన్ని చోట ఉండేటటువంటి గజరాజమ్మ నీకు నమస్కారం. మామాభిష్ట అంకుశ వాస శరణాగత వత్సల, నన్ను అనుగ్రహించు అని అర్థం. అసలు ఇంట్లో ఏనుగు బొమ్మ పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిసారి శ్లోకం చదువుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ధనం కావాల్సినప్పుడు ఎప్పుడైనా కాగితం మీద రాసి రిబ్బన్తో ఏనుగు పాదానికి కట్టేటప్పుడు కూడా ఈ శ్లోకం చదువుకొని ఆ కాగితం ఏనుగు పాదానికి కడితే ఖచ్చితంగా మీకు ధనపరంగా కలిసి వస్తుంది. ఏనుగు విగ్రహాలు కాకుండా ఏనుగు ఫోటో ఏర్పాటు చేసుకోవాలనుకునే వాళ్ళు మీ ఇంట్లో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏనుగు పెయింటింగ్ని ఫోటో ఏర్పాటు చేసుకోండి. గళ్ళు గళ్ళుమంటూ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.